నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండిలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ. ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత కూటమిదేనన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. కాకినాడలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం. 2 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని స్పష్టం చేసిన ప్రజాప్రతినిధులు. సాయి కృష్ణ లాకప్ డెత్ పై సీబీఐ దర్యాప్తు జరపాలన్న మాజీ మంత్రి అంబటి. నేరస్తులను చంపేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారంటూ ఫైర్. బీచ్ షాక్స్ పేరిట 12 తీర ప్రాంత జిల్లాల్లో విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శలు. ప్రజల నమ్మకాన్ని ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కోట్ల ఫంక్షన్ హాల్లో కూటమి విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వనివి కూడా 2 ఏళ్లలోనే ప్రజలకు చేసి చూపించిన ఘనత తమదేనని అన్నారు. కోట్లాది రూపాయలతో ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు తన సొంత నిధులు దాతల సహకారంతో చేస్తున్న అభివృద్ధి పనులు అమోఘమని అన్నారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజేశ్వరి మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి మరెక్కడా జరగదని అన్నారు. వైద్యం ఉండాలి, విద్య ఉండాలి. ఆ విద్యకు కూడా పాఠశాలలు ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ అన్ని అభివృద్ధి చేయండి. ఈ ఉండి సెంటర్లోకి వెళ్తే తెలుస్తుంది. అక్కడ బస్ స్టాండ్ చూసిన ఆ బస్ స్టాండ్ పక్కన ఆట స్థలాలు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, మన అబ్బాయిరాజు గారి పార్క్ కావచ్చు. ఇప్పుడు మన ఉండిలో అన్నా క్యాంటీన్ ఉందంటే నాకు తెలిసి నేను చాలా అన్నా క్యాంటీన్ చూసా. ఇంత అందమైన అన్నా క్యాంటీన్ ఎక్కడా లేదు. ఇక్కడ ప్రజలు కూడా అక్కడ ఓపెన్ చేయడం ఆలస్యం అయితే సుమారు 3 నెలల పాటు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని మరి ప్రజలందరికీ ఆ భోజనం ఏర్పాట్లు చేయటం జరిగింది. ఆ రకంగా అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధితో పాటు ఇక్కడ నేను నా మిత్రుల సహకారం చాలా వరకు తీసుకుని చాలా బ్యాంకుల సహకారంతో కూడా కెనరా బ్యాంక్ కావచ్చు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, ఆ గొప్పగడపలో ఒక కాలేజీ నిర్మాణానికి ఎల్ఐసి వాళ్ళు కూడా 1,15,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎస్బీఐ వాళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చారు. కెనరా బ్యాంక్ వాళ్ళు ఆల్మోస్ట్ 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని ఆక్వా కంపెనీ వాళ్ళు 2 కోట్ల రూపాయలకి పైగా వాళ్ళ వంతు సహకారం కూడా ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు అంటే ఈ 2 సంవత్సరాల ముందు 5 సంవత్సరాలు అంటే 2019 నుండి 24 మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు కూడా ఎన్నో మనం చూడడం జరిగింది. ఆ రోజు స్థానికంగా శాసనసభ్యుడిగా నేను ఉన్నాను. ఆ సమయంలో కానీ అదే సమయంలో ఈ వేదిక అందించినటువంటి పెద్దలు గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నారు. ఆ 5 సంవత్సరాల పాలనలో చూసాం. ఎప్పుడైనా ధాన్యం కొనుగోలు చేస్తే డబ్బులు 3 నెలలకు వస్తాయో 6 నెలలకు వస్తాయో తెలియని పరిస్థితి. అదేవిధంగా రైతు నాయకులందరూ కూడా రోజు రోడ్డు మీద ఉండి ధర్నా చేసేటువంటి పరిస్థితిని చూసాం. ఎందుకంటే ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు మాయిచర్ కటింగ్ అని చెప్పి అత్యధికంగా కట్ చేయడం, రైస్ మిల్లర్స్ ఏది చెప్పితే అదే జరిగే విధంగా ఆ రోజు జరగడం జరిగింది. అవన్నీ విముక్తి పొంది ఈ రోజు ఎన్డీఏ కూటమి పాలన మనకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. కానీ కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు కానీ పూర్తి చేసుకుని మన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి మరి కాళ్ళ మండలం కానివ్వండి, పాలకొడూరు మండలం కానివ్వండి, ఆకుడి మండలం కానివ్వండి, ఉండి మండలం కానివ్వండి, ఈ 4 మండలాల్లో జిల్లా పరిషత్ స్కూల్స్ లో కానీ మండల ప్రజా పరిషత్ స్కూల్స్ లో కానీ మరి ఎన్నో అభివృద్ధి పనులు ఆయన చేయడం జరిగింది. అలాగే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే పిహెచ్సి సెంటర్లు కానివ్వండి, ఆక్విడ్ గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, డయాలసిస్ సెంటర్ కానివ్వండి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పంట కాలువలు, మురుగు కాలువలు, అలాగే మంచినీటి చెరువులు, రోడ్ల మీద ఉన్న ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. మరి ఫ్లైఓవర్ విషయం కానివ్వండి, కోపిల వంతెన విషయం కానివ్వండి, గర్వపూర్ వంతెన విషయం కానివ్వండి,
భవిష్యత్తులో ఉండి వంతున అంటే రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజీ విషయంలో కానీ, ఇటు పంట కాలువలు, మురికి కాలువలు, మంచినీటి చెరువుల విషయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ సూపర్ 6 పథకాలను అర్హులందరికీ చేరవేస్తూ విజయ పదంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని కూటమి నేతలు స్పష్టం చేశారు. ఓ పక్క ప్రజా సంక్షేమం, మరోపక్క అభివృద్ధిని సమపాలలో అందిస్తున్న ప్రభుత్వం కూటమిదేనని పేర్కొన్నారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో కాకినాడ సూర్య కళామందిరంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ సానా సతీష్, లోక్సభ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన 3 పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అండ్ ఈరోజు మేమందరం ఇక్కడ గర్వంగా ఇక్కడ ఎందుకు కూర్చున్నాము అంటే ఎలక్షన్లో మమ్మల్ని అందరినీ క్యాంపెయిన్ చేయమని, అలాగే వాళ్ళు వచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఈవెన్ మన డిస్టిక్కి ఉమ్మడి తూర్పుగోదావరి మోడీ గారు వచ్చిందైనా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చినందుకు గర్వంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోగలుగుతున్నాం. సో దానికోసమే ఈ సభను కూడా పెట్టడం జరిగింది. అలాగే అన్ని పథకాలు, స్టేట్లో ఇచ్చిన అన్ని పథకాల గురించి పెద్దలందరూ కూడా వివరించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ గురించి అయితే మన నానాజీ గారు చెప్పారు. 394 కిలోమీటర్లు సీసీ రోడ్స్ వేయటం, అలాగే 125 కిలోమీటర్లు బీటీ రోడ్స్ వేయటంతో పాటు జల్ జీవన్ మిషన్లో సుమారు 1660 కోట్ల రూపాయలు ఇంటింటికి మంచినీళ్ళు రావాలని చెప్పి కేంద్రం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకురావటం. 2 ఏళ్ళలో ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని చక్కగా ప్రజలకు చేరవేయడంలో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా సమన్వయమై ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ కార్యక్రమాలన్నీ మనం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినాయో ఆ సూపర్ 6 పథకాలు అన్నీ కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కులానికి, మతానికి అతీతంగా వాళ్ళకి చక్కగా చేరవేయడం జరుగుతున్నది. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా జిల్లాలో 2.5 లక్షల పిల్లలకి దాదాపు 325 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టడం జరిగింది. 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుతూ ఉంటారన్నీ, కానీ ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే ఏం చేసాం, ఏం చేయబోతున్నా ధైర్యంగా చెప్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున ధైర్యంగా చెప్తుంది. అందులో భాగంగానే ఈ రోజున మనకి అనేక రంగాలు ఉన్నాయి. ఈరోజు వ్యవసాయం కానీ, అదేవిధంగా ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా అన్ని రంగాలు కూడా, విద్యా రంగాన్ని కానీ, వైద్య రంగాన్ని కానీ, అన్ని రంగాలు కూడా, అన్ని రంగాలకి ఈ రోజున మీరు చూస్తున్నారు. ప్రతి రంగంలో కూడా ఈ రోజున ఏదైతే ప్రభుత్వం చేయాలనుకున్న పనులు చేయడం కాకుండా ప్రజాభిప్రాయ శాఖను తీసుకుని భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందో అభిప్రాయ శాఖను కూడా తీసుకుంటుంది. ఈ రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, పంచాయతీ నిధులతో, MGNRES నిధులతోటి పల్లె పండుగ 1, 2 అనే 2 కార్యక్రమాలు పెట్టి కాకినాడ జిల్లాలో 337 కోట్ల 97 లక్షల రూపాయలతోటి, అలాగే 394 కిలోమీటర్లు రోడ్లు వేసామని చెప్పి చాలా గర్వంగా ఇవాళ జనసేన ఎమ్మెల్యేగా, అలాగే కూటమిలో ఎమ్మెల్యేగా నేను చాలా గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాను. అలాగే కాకినాడ జిల్లాలో రోడ్లు, సీసీ రోడ్లు అయితే మామూలుగా బీటీ రోడ్లు అయితే 125 కిలోమీటర్లు లింక్ రోడ్లతో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గోకులాలు, అలాగే పశువులు రోడ్డు మీద నీళ్లు తాగడానికి కూడా ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి ఊరికి అటు ఇటు తొట్లు కూడా కట్టించి అనేక గోశాలను కూడా పెట్టడం జరిగిందని చెప్పి నేను తెలుపుతా ఉన్నాను. 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుని 2 సంవత్సరాల్లో 80% హామీల్ని నెరవేర్చినటువంటి ఘనతతో గర్వంగా ప్రజల ముందుకెళ్ళి మేము ఈ కార్యక్రమాలు చేసేవని చెప్పుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా మన జిల్లా తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్న ఈ 2 సంవత్సరాల పాలన సందర్భంగా. ముఖ్యంగా ఈ వేదిక వ్యవసాయం గురించి మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వేదిక.
మరి వ్యవసాయం అన్నది వ్యవసాయదారుడి యొక్క స్థితిగతులు అన్నవి కొత్తగా మనం చెప్పుకోకర్లా. ఎప్పుడూ కూడా అర్రకొర అవసరాలు తీర్చుకుంటేనే తన జీవితాన్ని వెళ్ళబుచ్చేటటువంటి వ్యవస్థ ఈ భారతదేశంలో ఏదన్నా ఉంది అంటే అది రైతాంగ వ్యవస్థ అని చెప్పడానికి మాత్రం ఎక్కడా మనం నిర్మమాట పడాల్సినటువంటి అవసరం లేదు, మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు. గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ పై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సాయి కృష్ణను లాకప్ లో చంపేసి గుట్టు చప్పుడు కాకుండా పోలీసులే దహనం చేశారని, అయినా అతనింకా బతికే ఉన్నాడని కోర్టు నమ్మించే కుట్రలు జరుగుతున్నాయని అంబటి రాంబాబు తెలిపారు. సాయి కృష్ణ లాకప్ డెత్ విషయం రాష్ట్ర డీజీపీ విజయవాడ సీబీతో పాటు హోంమంత్రి అనితకు కూడా తెలుసని అన్నారు. అయినా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో పాటు ఈ నెల 29వ తేదీన తన ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించడంతో చేసేదేమీ లేక సీనియర్ ఐపీఎస్ తో కమిటీ అంటూ నిజాన్ని ఖననం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. భావన తీసుకొచ్చే విధంగా తీసుకురావుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేయండి, వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరెవరు దీనిలో పాల్గొన్నారో బయటకు వస్తాయి. నేను ఒక మాట అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి గారు, మీకు తెలియదా అతను కాల్ చేసినట్టు? ఎందుకు తెలిసి నాటకం ఆడుతున్నారు? చెప్పొచ్చు కదా, మీడియా ముందుకు వచ్చి పోలీసులు కాల్ చేశారని చెప్పొచ్చు కదా, ధైర్యంగా వాస్తవాన్ని ఒప్పుకోవచ్చు కదా. వాస్తవాన్ని ఒప్పుకోకుండా దాగుడు మూతలాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కోర్టుని మభ్య పెడుతున్నారు, కోర్టు ముందు అసత్యాలు చెప్తున్నారు, ప్రజల ముందు అసత్యాలు చెప్తున్నారు. కానీ ప్రజలకు అందరికీ తెలుసు, సాయి కృష్ణ అతి దారుణంగా చంపి కాల్చి బూడిద చేసేశారు, సాక్ష్యాధారం లేకుండా చేసేశారు అనేటువంటి పద్ధతులు ఇవాళ జరిగితే, ఇంత క్రూరంగా, ఇంత అన్యాయంగా మానవ సమాజంలో ఎక్కడ జరగని విధంగా పోలీసులే చేస్తే, రక్షక భటులు ఈ విధంగా చేస్తే ఎక్కడికి పోతుంది సమాజం అని అడుగుతాం. ఇది ఒక కన్నీటి గాథని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేమంటే వాళ్ళ కుటుంబ సభ్యులు బెదిరిస్తారు, మభ్య పెడతారు, డబ్బులు ఇస్తారు. ఎవరు వెళ్తారు డబ్బులకి? జనసేనోళ్ళే వెళ్తారు డబ్బులకి. వాళ్ళు జనసేనోళ్ళు కాబట్టి. ఇదంతా నేను చెప్పిన మాటలు కాదు, ఆ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాటలు. ఒకవైపున ఐపీఎస్ అధికారిని ఇచ్చి దాన్ని భూస్థాపితం చేసేటటువంటి కార్యక్రమం, మరొక వైపున డబ్బులు ఆశ చూపి ఆ కుటుంబం యొక్క నోరు నొక్కేటటువంటి కార్యక్రమం, కోర్టు ముందేమో టైం అడిగేటటువంటి కార్యక్రమం. ఇంకా ఒక అతి ఘోరమైనటువంటి సంఘటన, భారతదేశంలోనే ఇంతకు ముందు ఎప్పుడూ జరగనటువంటి ఒక అతి క్రూరమైనటువంటి సంఘటనని బరియలు చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీనిలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఈ దహన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసిన అవసరం ఉంది. సిబిఐ ఎంక్వైరీ వేయకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ కాకపోతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పక్షంలో రాష్ట్ర ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పౌర హక్కులు కాపాడుకోవాలనుకునే భావన కలిగినటువంటి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, సమాజం కోసం పాటుపడేటటువంటి వారన్నిటికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని ఒక ఉద్యమ రూపం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా కూడా చేయవలసిన అవసరం ఉంది. ఇది అతి దారుణమైనటువంటి సంఘటన, కానీ విని ఎరుగనటువంటి సంఘటన. ఈ సంఘటన మీద ప్రతి పౌరుడు కూడా స్పందించకపోతే పోలీసులే రౌడీలు అయిపోతారు బాబు. పోలీసులు కొట్టేస్తారు, పోలీసులే పంచాయతీలు చేసేస్తారు, ఇప్పటికే చేస్తున్నారు, మరింతగా చేస్తారు. ఇది కేసు యొక్క లాజికల్ ఎండ్. పోలీసులు శిక్షించబడేంత వరకు పోరాడవలసినటువంటి బాధ్యత ఈ సమాజం మీద ఉంది, భారత పౌరుల మీద ఉంది. ఇట్ ఈస్ వెరీ సెన్సేషనల్ కేసు. నేషనల్ వైడ్ గా ఇది చర్చించుకుంటున్నారు. దీని మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే అతి దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దీనికి రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా దీని గురించి ఆలోచన చేయవలసిందిగా నేను ఇప్పుడు కాసేపు ప్రకటనలు.